బోల్డ్ అనే దొంగలు వచ్చినాయి అన్నమాట. కుండీలోనే కొనారెళ్తా ఉంది, అసలు గ్రోత్ లేకుండా. ఇవాళ మిద్దె తోట మీద అటాక్ కనిపిస్తుందా? ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన మిద్దె తోటలోకి బోల్డ్ అనే దొంగలు వచ్చినాయి అన్నమాట. అయితే ఈ కనపడే దొంగలు కాదు, కనపడని దొంగలు. వాటిని ఎలా అరికట్టాలి, అసలు అవి వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే దొంగల పని పట్టడమే కాకుండా తోట పని కూడా కొంచెం చేయాలండి. అవన్నీ కూడా క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. ఏమేమి చేస్తున్నాను, ఎందుకు చేయాలి అన్నీ కూడా మాట్లాడుకుందాం పదండి. ముందైతే అసలు ఈ క్యాబేజీ మొక్కలు ఉన్నాయండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇవి మరీ టూ మచ్గా ఇట్లా కిందకి టబ్బు మొత్తం ఆక్యుపై చేసేసినాయి అనమాట. అంత మనకి కింద వైపు ఆకులు అంత ఉంచాల్సిన పని ఏమీ లేదు. సో కింద వైపున ఆకులన్నీ తీసేసి ఇదిగోండి ఇట్లా మనకి మట్టికి గాలి తగిలేటట్టుగా చేసుకున్నాను. అయితే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, ఇలా మనం చేసుకోలేదు అంటే కనుక ఈ నెలకు అంతా ఉన్నాయి అనుకోండి, ఈజీగా మట్టిలో ఏదన్నా ఉన్నా కూడా ఇంకా తొందరగా పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇవన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కనుక అదిగోండి అట్లా మొత్తం అంతా టబ్ అంతా అలా ఉంది కదా, అలా లేకుండా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా మొక్కలు కూడా అండి తోటలో చాలా ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిందే కదా. ఎప్పటికప్పుడు ఏమన్నా కింద వైపున ఆకులు బాగోపోయినా లేదు అంటే కూడా కింద వైపున బాగున్నా కూడా కింద వైపున ఆకులన్నీ కూడా తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. మనకు అవసరం లేదు అన్న ఆకులతోటి పని లేదు. అన్నెసరీగా కింద వైపున పెస్ట్ అయ్యి అటాక్ అయ్యి ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చూసారా ఎంత బాగా పెరిగింది. దీనికి ఆకులు కూడా బాగా పెద్దగా ఉన్నాయండి కింద వైపున. ఇదిగోండి ఇట్లా ఇదంతా వేస్ట్, మనకు అవసరం లేదు. కింద వైపున ఆకులన్నీ కూడా తీసేస్తే ఏంటంటే మనకి పూత వచ్చినప్పుడు పూత రాలుకోకుండా ఎనర్జీ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది కనుక వీటి మీదకి చక్కగా మనకి మంచిగా మొక్కని బాగా పెరగడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగే సపోర్ట్ అనేది మనం ప్రాపర్గా కట్టుకోవాలండి టమాటా మొక్కలకి. దీనికి ఆల్రెడీ నేను కర్ర కట్టాను, కానీ కర్ర వరకు ఇది పెరిగిపోయింది. మళ్ళీ ఇంకేదైనా చూసి పైకి కట్టాలి ఇది. ఇట్లా ఈ పనులన్నీ చేసేసుకోవాలండి. ముందు నేను చేసుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఏం చేశాను అనేది. ఇంకా నేను ఫిక్స్ టైం పెట్టేసుకున్నాను గార్డెన్కి, ఈవినింగ్ ఈ టైము. నాకు ఇవాళ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, సో నేనే తీసుకుంటున్నాను కనుక మీకు దగ్గరగా కనిపించలేదని ఏమనుకోకండి. పని ఏంటి అనేది చెప్పాను కదా, జస్ట్ ఏంటంటే అది చూస్తూ ఉంటే పక్కన చూస్తూ ఉంటే మోటివేషన్ అనిపిస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను. ఇవన్నీ ఆకులకి ఏం పెస్ట్ లేకపోతే పడేయాల్సిన పని లేదండి. అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఒకసారి మనం ఎండబెట్టేసుకుని, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కనుక కొంచెం ఒక 2 days అలా మనం మిద్దె తోటలో కిందేపున వదిలేసామనుకోండి, డ్రై అయిపోతే అప్పుడు ఒక లేయర్ లాగా కుండీలకి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చెర్రీ టమాటా మొక్కలే కానీ ఉంచుతున్నానండి. మనకి ఎండాకాలంలో ఎక్కువ మనం రసాలు అవి పెట్టుకుంటాం కనుక చక్కగా వాడుకోవచ్చు. బాగున్నాయి, ఎందుకులే తీయడం. ఇవైతే మొండిగా కాస్తాయి ఎండాకాలం కూడా. ఇన్కేస్ ఏదైనా లీఫ్ మైనర్ ఉన్నా, లేకపోతే ఏదైనా లీఫ్ మైనర్ అంటే ఏం లేదండి, ఆకుల మీద ఇట్లా పాములుగా ఉంటాయి కదా, అలాంటివి అన్నీ ఉంటే కనుక ఎరువులకు వేయకుండా పడేసేయటమే. ఇవాళ మిద్దె తోట మీద అటాక్ ఇట్లా చేసుకుంటా పోతే అసలు తెమలదు పని. ఈ సొరపాదు కూడా చక్కగా పాకినట్టే పాకి మొత్తం అంతటికి కూడా ఈ పౌడరీ మిల్డ్యూ వచ్చింది. దీనికి కూడా వేరే సొల్యూషన్ ఉందండి, దానికి అది తర్వాత చేస్తాను. ముందైతే ఇవాళ ఈ సాయిల్కి వచ్చిన ప్రాబ్లమ్ని
సాల్వ్ చేద్దాము. దాని ముందు ఇవ్వండి ఇవన్నీ తీసేసుకుని ముందైతే వాటరింగ్ చేసుకోవాలి. చాలా పని పెట్టుకుని వచ్చాను వాళ్ళ పైకి. ఈ టమాటా మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు రేటు తక్కువనే, రేపు మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి బంగారం అయిపోద్ది ఇది కూడా. సో వీటన్నిటినీ కట్ చేసుకుంటూ కాపాడుకుంటూ వద్దాం. ఊరేస్తున్నాను అని అంటే మా సునీత లేదు, ఊరు అనకండి మేడం అంట, కట్టాను అని చెప్పాలంట. సో ఇగోండి ఇట్లా సొర ఆకులు కూడా పండిపోతున్నాయి, అంటే వీటికి పోషకాలు కూడా తగ్గిపోయినట్టు అర్థం. చూసారా ఇట్లా పండుతున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా తీసేసి మొత్తం అంతా బాగు చేస్తున్నానండి. అయినా ఒకసారి చూపిస్తాం మీకు. అక్కడ గూట్లో పావురం చూసారండి ఎట్లా కూర్చుందో, వాష్రూమ్ గూట్లో, పక్కింటి వాళ్ళ గూట్లో. ఇంకా ఎక్కడ వీటికి చక్కగా ఇట వచ్చి తినటం, అట్లా ఎక్కడ ఇళ్ళ దగ్గర గూళ్ళు పెట్టుకోవడం. కాయలు ఇవన్నీ కూడా చూసుకోకపోతే ఫ్రూట్స్ అన్నీ సగం తినేస్తాయి. ఇదిగోండి మొత్తం ఈ ఎండ ఆకులు అవన్నీ కట్ చేస్తాం కదా, అన్నీ ఇక్కడ ఒక మూలకి క్యాబేజీ ఆకులు, టమాటో ఆకులు ఇవన్నీ ఊడ్చిన చెత్త ఈ మూలకి వేసేస్తే ఒక 2 డేస్లో డ్రై అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం మనం మల్చింగ్ లాగా, అంటే కుండీ మీద ఒక పై వైపున ఒక లేయర్ లాగా ఎండాకులు వేసేసుకుంటే ఎండాకాలం మొక్కలకి బాగుంటుంది. గార్డెన్ని మనం కొంచెం అట్లా క్లీన్ చేస్తాం కదా, చేసినప్పుడు చక్కగా నీట్గా అనిపిస్తుంది. ఎప్పుడు క్లీన్ చేసినా కానీ అబ్బా భలే ఉంది అనిపిస్తుంది అనమాట. టమాటా మొక్కలు అవి కూడా చక్కగా వస్తున్నాయండి. ఇవి మనకి చెర్రీ టమాటోసే. ఇవ్వండి చూసారా చక్క నీట్గా కనిపిస్తుంది క్లీన్ చేసిన రోజున. చెర్రీ టమాటోస్ అయినా కూడా ఉంచానండి. ఆకులు తేడా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఇవేమో ఇలా ఉన్నాయి కదా, ఈ ఆకులు మామూలు టమాటోవి ఇట్లా పెద్దగా వస్తాయి అన్నమాట. ఒకవేళ గార్డెన్లో ఎక్కువ మొక్కలు వస్తున్నాయి ఏంటి అనేది తెలియకపోయినా, కన్ఫ్యూజ్ అయినా కూడా పూత వచ్చేదాకా ఆగి తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక 4 మొక్కలు ఉన్నాయనుకోండి మనకు సమ్మర్లో చక్కగా అన్నీ హ్యాపీగా కాస్తాయి. ప్రాబ్లం అని చెప్పాను కదండి, ఇవి క్యాప్సికమ్ మొక్కలు పెట్టాం కదా మనము నర్సరీ నుంచి తెచ్చి. ఇవ్వండి మొత్తం అసలు పైన అనేది ఏమి పెరకోకుండా ఇట్లా కుండీలోనే కొనారెళ్తా ఉంది, అసలు గ్రోత్ లేకుండా. మొన్న దేవ వచ్చినప్పుడు చూసి నిమ్మటోడ్స్ ఉన్నట్టున్నాయి, దాని మూలంగానే అలా అయింది అన్నాడు. అదనే కాదండి, ఇక్కడే కూడా చూడండి మొత్తం మేబీ ఆ నారులోనే తేడా ఉన్నట్టుంది. ఎక్కడైతే ఆ నారు పెట్టానో అన్నిట్లోనూ నర్సరీలోనే తేడా ఉందో మరి ఏమో తెలియదు మట్టిలో. సో అన్ని ఎక్కడైతే మిర్చి పెట్టానో అన్ని ప్లేసుల్లోనూ అలా అయిపోయినాయండి. ఇవ్వండి చూస్తున్నారా. ఇంకా నేను సంపత్తికి కూడా కాల్ చేశాను, చేస్తే తను సొల్యూషన్ చెప్పాడు, చూపిస్తాను. గార్డెన్ మొత్తము కొంచెం ఒక మాదిరిగా క్లీన్ చేశానండి, ఇంకా ఉంది చేయాల్సింది. అయితే ఇది అమృతాహార్. ఇంతకుముందు మా షాప్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు సంపత్ తెచ్చిచ్చాడు కదా, అప్పుడు కొంత వాడాను. అయితే మొత్తం దానిలో చాలా వరకు ఏది ఎలా వాడాలి అన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అన్నీ క్లియర్గా రాసున్నాయి కానీ నేనే హడావుడిగా తిరుగుతూ వాటిని సరిగ్గా వాడలేదు. ఈ లోపల మా సాయి ఏం చేశాడంటే తనకు దోచినట్టు అవన్నీ అవజేస్తాడనమాట అక్కడ పెట్టేసరికి. సో ఇప్పుడు మళ్ళీ ఇవాళ మార్నింగ్ కాల్ చేశాను కదా, తను ఒక లిస్ట్ పెట్టాడు అలా చేయమని చెప్తా ఉండండి. ఇందులో అయితే మనకి 3 months వస్తుంది అమృతాహార్ అని చెప్పి 2500 ఏమో ఉంటుంది అంతే, 2500. దీని మీద ఎంఆర్పి అయితే 4900 దాకా ఉంటుంది. కానీ మనకి దాదాపుగా అంటే మా తోటలాగా ఇంత పెద్ద తోట ఉన్నా కూడా 3 months అయితే వస్తుందండి, హ్యాపీగా 3 months వస్తుంది, వాడుకోవచ్చు. తను ఏం లిస్ట్ పెట్టాడంటే మీకు చూపిస్తూ ఉండండి. కనిపిస్తుందా? మెసేజ్ తెలవట్లేదేమో. ప్యాసియన్ పౌడరు, ట్రైకో, సూడోమోనాస్, నీమా పౌడర్ పేస్టు, ఇవి అన్నీ వాటర్లో కలిపేసి ఒక 20 ml కాడికి ఇవ్వండి ఒక్కొక్క మొక్కకి అని చెప్పాడనమాట. ఇందులో అయితే చాలా ఉంటాయండి అసలు కిట్లో. నిజంగా అమృతాహార్ అంటే అమృతాహార్ లాగానే అన్నీ, అమూల్య గోల్డ్ అని, ప్లాంట్ ప్రోబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్ ఫార్ములాసు, అంటే మనము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో చక్కగా ఇలాంటివి తెచ్చుకోవచ్చండి. ఇది భూశక్తి, ఇది తర్వాత ఇస్తాను, ఇప్పుడు కాకుండా ఇది మనం మొక్కలకి వేయాలన్నమాట, కుండీల్లో వేయాల్సింది ఇది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు నీమా పౌడర్ ఒకటి. ఇందులో ఇంకోటి ఏంటంటే డీకంపోజర్ కూడా ఉంటుందండి, సూడోమోనాస్, ఇట్లా లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఇది మనం కావాలనుకుంటే మొక్కలకి స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చండి. సూడోమోనాస్ ఒకటి. ఇవన్నీ తీసినా చూపిస్తానే. ఇదిగోండి
ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇది సూడోమోనాస్ లిక్విడ్ ఫామ్లో వస్తుంది. అలాగే ఇది ట్రైకోడర్మా లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఇంకా ఇది ప్యాసియన్ పవర్, ఇది కూడా ప్యాసియన్ పవరు, ట్రైకో, సూడోమోనాస్, నీమా పవర్, ఈ 4 వాడుతున్నాను నేను. 50 లీటర్స్ డ్రమ్ ఉంటుంది కదండి, దానిలోకి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే లీటర్కి 5 to 10 grams నీమా పౌడర్ తీసుకోవాలి. ఇది నీమా పవర్ పౌడర్ కాదు, నీమా పవర్ పేస్ట్ ఫామ్లో ఉంటుంది. దీన్ని ముందు మనం ఏదైనా మగ్గులో కలుపుకొని అప్పుడు వాటర్లోకి వేసుకోవాలండి. ఇది పేస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇంతకుముందు కూడా వేసాను నేను అక్కడ మిద్దె తోటలో, అక్కడేం ప్రాబ్లం లేదు ఇలాంటిది. ఇక్కడ ఇది ట్రైకో, ఇవన్నీ కలిపి ఇప్పుడు 50 లీటర్స్ డ్రమ్ కనుక ఇది హాఫ్ కలిపేస్తున్నాను నేను. బాగా షేక్ చేసి వాడుకోవాలండి ఎప్పుడు కూడా లిక్విడ్స్. ఇంకోటి ఏంటంటే అండి, ఇవి బాటిల్స్ ఏమైనా ఓపెన్ చేసినాక మళ్ళీ ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి. వీటికి ఇట్లా బెరడా వస్తుంది కదా లోపల, ఇది తీసుకుని మళ్ళీ ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఎండలో పెట్టద్దు. ఇది 50 లీటర్స్ డ్రమ్లో కదండి, మొత్తం హాఫ్ వేసేస్తున్నాను. వాటర్ ఫామ్లో ఉంది, లిక్విడ్ ఫామ్లో. ఇది సూడోమోనాస్ అండి, ఇది కూడా హాఫ్ బాటిల్ వేసేస్తున్నాను. వాస్తవంగా ఇవన్నీ మనం కొంచెం గ్లౌజ్ వేసుకుని చేయాలండి. ఇదిగోండి నీమా పవరు ఇలా పేస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇది కొంచెం ఒక మగ్గులోకి ముందు వాటర్ కలుపుకోవాలి. పైన ఇప్పుడు మగ్గు లేదు, నేను డైరెక్ట్గానే కలిపేస్తున్నా. ఇది మెయిన్ మనకి ఆ వర్మ్స్కి వాటికి ఇది అవ్వడానికి. శుద్ధలాగా ఉంది చూడండి. ఇది కొంచెం ఇట్లా మనం చేతితోటి కలిపేసుకోవాలి. మామూలుగా అయితే కొంచెము మనం విడిగా వాటర్. అలాగే మళ్ళీ మిగిలిందండి జాగ్రత్తగా అది డ్రై అయిపోకుండా ప్రాపర్గా క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా, ఇది ఇలా దీని నీళ్ళలో కలుపుతూ ఉండగానే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకు డైరెక్ట్గా కలవదు. ఇదిగోండి ఇట్లా ఉంది శుద్ధలాగా. ఇదిగోండి చూసారా, మంచిగా కర్రబెట్టి కలిపేసుకున్నాక ఇంకా ఇది ఇలా రెడీ అయింది కదా. ఒక్కొక్క మొక్కకి జస్ట్ ఒక 100 ml చొప్పున ఇచ్చుకుంటా మట్టి మొక్క మొదట్లో కాకుండా అండి కొంచెం పక్కకు పోసేసుకోవడమే. ముందుగా మనం మొక్కలన్నీ కూడా చక్కగా వాటరింగ్ చేసుకుని ఉండాలి. పగిలిపోయింది మొత్తం అంతా, తడి అయిపోయింది తోట అంతా. కానీ నేను ఇప్పుడు అన్నిటికీ అదే పద్ధతిలో ఇచ్చేస్తానండి. ముందు కంపల్సరీ వాటరింగ్ చేసుకుని ఉండాలండి. కాలా అని చెప్పి నీళ్ళు కింద కారిపోయేంతగా పట్టొద్దు. చక్కగా ఇట్లా అన్నిటికీ కొంచెం కాడికి పోసుకుంటా చేసుకోవాలన్నమాట, అది సంగతి. సో మొత్తానికి వాళ్ళైతే చాలా కష్టపడ్డాము. హోప్ఫుల్లీ సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను. మరి మీకేమనిపించింది వీడియో చూసి? ఎవరికైనా అవసరం ఉంటే నెంబర్ కూడా పెడతాను, చెక్ చేయండి. మీకు తెలియని వాళ్ళు ఏం కాదు, నేను ఎప్పుడు తెప్పించుకుంటున్నాను కనుక చెప్తున్నాను. ఇవన్నీ నేను ORG సంపత్, మీకు తెలుసు కదండి, ORG గార్డెనర్ సంపత్, అక్కడ తెప్పించాను. డీటెయిల్స్ అయ్యి ప్రాపర్గా మీకు ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది, కాకపోతే నేను ఎప్పుడు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయలేదులేండి. నా దగ్గర నెంబర్ ఉంటుంది కనుక ఏది కావాలన్నా మాట్లాడి తెప్పించుకుంటాను. మీరు వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అనుకుంటా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత అండి.